క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, జూబిలీ వేడుక ఒక గొప్ప పండుగ. తన గురుత్వ జీవితంలో 24 సంవత్సరాలు ముగించుకొని 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టి ఈ రజిత జూబిలీ ప్రారంభ బలి పూజలో దేవునికి వందన సమర్పణ చేస్తున్నటువంటి గురుశ్రీ రెవరెండ్ ఫాదర్ నూతలపాటి కిషోర్ స్వామికి మరొకసారి మన కరతాళ ధ్వనులతో స్వామికి ధన్యవాదాలు తెలియచేద్దాం. ఇరవై 24 సంవత్సరాల తర్వాత రజిత జూబిలీ, విజయరాజు స్వామి వెండి జూబిలీ అని పిలిచారు. అంటే వెండిగా మారిపోయిన కిషోర్ ఫాదర్ మహా అయితే ఒక 75-80 కేజీలు ఉండొచ్చు. ఒక 75-80 కేజీలు వెండి మన దగ్గరే ఉంది. కావలసిన వాళ్ళు కొంచెం కొంచెం తీసుకెళ్ళొచ్చు. ఆనందం తన గురుత్వ జీవితంలో ఇన్ని సంవత్సరాల ఆధ్యాత్మిక ప్రయాణం. ప్రేమైన బిడ్డలారా, ఒక ఫ్రెంచ్ థియాలజియన్ ప్రీచర్ వాక్యాన్ని చెప్పేటటువంటి లకోడయట్ అనేటటువంటి ఒక వక్త గురుత్వం గురించి, గురుత్వ ఔన్నత్యాన్ని గురించి తన మాటల్లో ఈ విధంగా చెప్పాడు. అపర క్రీస్తు అయిన కథోలిక గురువు లోకములో జీవిస్తూ అది అందించే సుఖాలకు అతీతముగా ఉంటాడు అని. ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడే కానీ ఏ ఒక్క కుటుంబానికి పరిమితం అయ్యి సొంతమయ్యే వ్యక్తి కాదు గురువు అని. ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ, హృదయ రహస్యాలను తెలుసుకుంటూ, గాయపడిన మనసులకు నయం చేస్తాడు గురువు. మనుషుల ప్రార్థనలను దేవుని పాద సన్నిధికి చేరుస్తాడు గురువు. దేవుని దీవెనలను, క్షమాపణను, ఓదార్పును ప్రజలకు అందిస్తాడు గురువు. ప్రేమించటంలో గురువు మనస్సు బంగారం అని, విరక్తత్వములో కంచు లాంటి స్థిర మనస్తత్వము గురువుది అని పొగుడుతూ చివరన, ఓ దేవా, ఎంత అద్భుతం, ఆశ్చర్యం యేసయ్యా, నీవు ఈ లోకానికి పంపిన గురువు ఎంత అద్భుతం అన్నాడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఎకనామిక్స్ తెలిసినటువంటి వాళ్ళు ఆడమ్ స్మిత్ అనేటటువంటి ఆయన ఖర్చుల గురించి, సంపాదన గురించి, డిమాండ్ కర్వ్, సప్లై కర్వ్ చెప్పేటటువంటి ఆయన 1776 సంవత్సరంలో ఒక పుస్తకం రాశాడు. అన్నిటి గురించి రాసి చివరిలో ఆ పుస్తకం చివరన ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏమిటా వార్నింగ్ అంటే, ఓ ఆర్థికవేత్తల్లారా, మీ సంపదలలో వస్తువుల నుండి సంతృప్తి పొంది మీరు కథోలిక గురువులతో జాగ్రత్తగా ఉండండి. వారు ఇహలోక ఆశలకు, వస్తువులకు అతీతులు. వారు ప్రజలందరినీ, వారి దృష్టిని వస్తువుల నుండి దేవుని వైపునకు మళ్ళించగలరు. జాగ్రత్తగా ఉండండి అని గురువు యొక్క ఔన్నత్యాన్ని గురించి ఆడమ్ స్మిత్ గారు పలికారు. ప్రియులారు, ఈరోజు ఇవన్నీ కూడా మనం ఆపాదించేది, అన్వయించేది ఈరోజు తన యొక్క సిల్వర్ జూబిలీ ప్రారంభ బలి పూజలో ప్రధాన యాజకుడిగా కూర్చున్న ఆసీనుడైనటువంటి కిషోర్ స్వామిని ఉద్దేశించి పలికేటటువంటి మాటలు. ప్రేమైన బిడలార్, ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, a descriptive tone has a prescriptive tone అంటారు. అంటే you are like this means you should be like this.
నీవు ఇలా ఉండాలి అని చెప్పటానికి ఒక గురువు నిలువుటెత్తు అర్థం ప్రియులారా. గురువు ఎవరు అని అంటే, గురువు అనేవాడు రీప్లేస్మెంట్ కాదు, క్రీస్తు ప్రభు బదులు కాదు. గురువు అనేవాడు రిప్రజెంటేటివ్, ప్రతినిధి, దేవుడు పంపినటువంటి ప్రతినిధి. ఆయనే గురువులో చూసుకుంటాడు తనను ప్రియమైనటువంటి బిడ్డలారా. ప్రీస్ట్ ఈజ్ నాట్ ఏ ప్రీచర్, వాక్యాన్ని చెప్పేటటువంటి వాడు కాదు గురువు అనేవాడు ఎవరు అనంటే హీఈస్ ఎ లౌడ్ స్పీకర్. ఎలాగైతే ఈ యొక్క బాక్సులో నుంచి మీరు దేవుని యొక్క వాక్యాన్ని వందల మంది వేల మంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారో, ఎవరు అంటే గురువు అనేవాడు ఒక లౌడ్ స్పీకర్ లాంటి వాడు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలందరికీ పంచేటటువంటి గురువు ప్రియులారా, మీ ముందు నిలబడినటువంటి ఈ గురు సమూహం అంతా కూడా చేసేటటువంటి పని, మేమందరము కూడా ఇక్కడ నిలబడింది వాక్యాన్ని చెప్పేటటువంటి వారిగా కాకుండా లౌడ్ స్పీకర్స్గా ఉండి మీకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లేటటువంటి యాజకోత్తములుగా ఇక్కడ ఉన్నటువంటి గురువులందరూ కూడా పిలువబడ్డారు. ఏమిటి గురువు యొక్క గొప్పతనం? ఏమిటి గురువు దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది? ఏమిటి గురువును చూసి మనం అభినందించవలసింది అని అంటే, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కిషోర్ స్వామిని చూస్తూ ఆయనలో మనం చూసి అభినందించాల్సింది ఏమిటి? ఆయనలో నుంచి, ఆయన గురుత్వంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? ఆయనలో మనము చూసేటటువంటి సద్గుణాలు, సుగుణాలు ఏమిటో, మంచి అంశాలు ఏమిటో మనందరం కూడా తెలుసుకుందాం ప్రియులారా. ప్రభువు ఈరోజు యాజకుని యొక్క బాధ్యతలు ఏమిటి అని అంటే, మొట్టమొదటి బాధ్యత ఏమిటి అని అంటే యాజకుడిగా ఉండటము. యాజకుడిగా ఉండటమే ఒక గొప్ప బాధ్యత. ఏమిటి యాజకుడిగా ఉండటం అంటే, క్రీస్తు బలితో పాటు తన స్వీయ బలిని ఇచ్చేవాడి గురువు. క్రీస్తు బలితో పాటు తన సొంత బలిని కూడా ఇచ్చేటటువంటి వాడు గురువు ప్రియుల. తన బలిని క్రీస్తు బలిని తన బలితో కూడా కలిపి ఇచ్చేటటువంటి వాడే యాజకుడు ప్రియుల. దివ్య బలి పూజ అంటే క్రీస్తు ప్రభు శ్రమలు, మరణం, పునరుత్థానాన్ని స్మరణ చేసుకునేలాగా దోహదపడి మనందరినీ కూడా ఈ బలియాగములో సహపాలి వారిని చేసేటటువంటి వాడు గురువు ప్రియుల. మనం చూసేటటువంటి ఈ పాటలు, ఈ అలంకరణలు, ఈ రాగాలు, తాళాలు, గొళ్ళాలు ఇవన్నీ కూడా అలంకార ప్రాయాలు మాత్రమే. ఏమిటి బలి అంటే క్రీస్తు శరీర రక్త బలియాగం. దివ్య బలి పూజ ఏమిటి అనంటే పాప పరిహార బలియాగం. ఇట్ ఈస్ నాట్ ఎ డ్రమటైజేషన్, బట్ ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్. కొన్ని చోట్ల గురువులు వస్త్రాలు వేసుకున్నప్పుడు కొంతమంది వచ్చి, ఒక కేటగిస్ట్, ఒక ఉపదేశం మాస్టర్ అన్నాడు, స్వామి వేషాలు వేసుకోండి, పూజ ప్రవేశ గీతం పాడుతున్నాం అన్నాడు. అంటే వస్త్రాలు వేసుకోవటం ఎలాగుంది? వేషాలు వేసుకోవటం లాగుంటుంది. ఏమిటి దివ్య బలి పూజ? ప్రియులారా, ఏ గురువు అయితే పూజ అర్పిస్తాడో తాను చెప్పేటటువంటి మాటలు ప్రధానంగా తీసుకుంటే, నా శరీరము మీరు దీన్ని భుజించండి అని అంటున్నాడు. క్రీస్తు చెప్పినటువంటి మాటలు చెబుతున్నాడు. దానితో పాటుగా తన స్వీయ అర్పణను చేయగలిగినప్పుడు ఆ బలి సంపూర్ణమవుతుంది. ఎఫెక్టివ్నెస్ ఇన్ ఎఫికసీ అంటారు. తాను చెప్పేటటువంటి మాటలు, ఇది నా శరీరము దీన్ని భుజించండి అని చెబుతూ తన స్వీయ అర్పణను కూడా ఆ బలి యాగంతో కలుపుతాడో ఆ బలి సంపూర్ణమవుతుంది ప్రియుల. మీకు ఉదాహరణగా చెప్పాలేనంటే, పాప సంకీర్తనంలోకి వెళ్ళినప్పుడు మీరు హృదయపూర్వకమైనటువంటి స్థితిలో ఉంటూ నిండైనటువంటి మనసుతో హృదయపూర్వకముగా పాప సంకీర్తనము చేస్తే ఎలాగైతే సంపూర్ణంగా పాప క్షమాపణ పొందుకుంటారో, అలాగే వరప్రసాదాలు ఇస్తున్నటువంటి గురువు యొక్క వ్యక్తిగత పవిత్రతను బట్టి కూడా మరింత బలమైన ఆశీర్వాదం మీకు కలుగుతుంది. అంత గొప్ప ఆశీర్వాదం మీరు పొందుకుంటారు ప్రియులారా. గురువు పవిత్రంగా ఉంటూ
పవిత్రీకరిస్తూ ఉంటాడు. దివ్య సంస్కారాలు ఇచ్చేటటువంటి పంపిణీదారుడుగా, దివ్య సంస్కారాలు ఇచ్చేటటువంటి పంపిణీదారుడుగా, ప్రార్థనా పరుడుగా, అర్థించేవాడిగా, యాచించేటటువంటి వాడిగా గురువు ఉంటాడు ప్రియులారా. యాజకుడిగా మొదటిది. రెండవది ఏమిటి అనంటే వ్యక్తిగత పవిత్రత. పర్సనల్ హోలీనెస్ ఆఫ్ ద ప్రీస్ట్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ ఆన్ ద హోలీనెస్ ఆఫ్ ద కమ్యూనిటీ. గురువు యొక్క వ్యక్తిగత పవిత్రత జీవితం, దాని ప్రభావం, ఫలం ఆ విచారణలో ఉన్న కుటుంబాలకు అద్భుతాలను, దీవెనలను తీసుకొని వస్తుంది. గురువు దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తాడు, గురువు దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తాడు, గురువు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాడు. ఎవరి గురువు అనంటే రాజుగా, బోధకుడిగా, కాపరిగా, నాయకుడిగా, రాజుగా ఉంటాడో. ఎవరు అనంటే గురువు. రాజు అంటే సేవకుడిగా ఉండాలి. మీలో గొప్పవాడు, కాదలిచిన వాడు సేవకుడై ఉండాలి. పెత్తనదారుడుగా ఉండకూడదు. పాదాలు కడిగేటటువంటి వాడిగా ఉండాలి. పాదాలు కడిగేటటువంటి వాడుగా అంటే సేవకుడు. యేసు ప్రభు తన యొక్క శిష్యుల పాదాలు కడిగాడు. యేసు ప్రభు తన యొక్క శిష్యుల పాదాలు కడగటంలో అర్థం 3 విషయాలు ఏమిటి అని అంటే, యేసు ప్రభు ఈ లోకములో నుండి వెళ్ళిపోయే గడియ వచ్చినప్పుడు శిష్యుల పాదాలు కడిగి, నా పనిని నీవు కొనసాగించు అని శిష్యులకు అప్పచెప్పాడు. ఆ పనినే గురువు పవిత్ర గురువారం రోజున శిష్యుల పాదాలు కడుగుతాడు. సేవకుడు, పెత్తనదారుడుగా కాదు. ఇంత మహోన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గురువు నడుమునకు దట్టి కట్టుకొని దిగి వచ్చి శిష్యుల యొక్క పాదాలను కడుగుతాడు. ఒక సేవకుడిగా ప్రియులారా, గురువు ఒక సేవకుడు. ఎందుకు ప్రభు తన యొక్క శిష్యుల పాదాలు కడిగాడనంటే, యేసు తన వారిని ఎంతో ప్రేమించాడు. ప్రేమ. మూడవది, యేసుతో సహవాసముగా ఉండటానికి, తనతో ఉండటానికి. ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని అర్థం, పరమార్థం, అంతరార్థం ఎప్పుడనంటే మనం మనుషులుగా జీవించినప్పుడు. ఏమిటి మనిషి యొక్క జీవితం అనంటే, అమ్మ అన్న పదంలో చివరి అక్షరం మా, నాన్న అన్న పదములో చివరి అక్షరం నా, గురువు అన్న పదంలో చివరి అక్షరం ఊ, దేవుడు అన్న పదంలో చివరి అక్షరం డు. ఈ అక్షరాలన్నీ కలిపితే మానవుడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎవరు అంటే మానవుడు అమ్మని, నాన్నని, గురువుని, దేవుణ్ణి గౌరవించి ప్రేమించినటువంటి వాడే మానవుడు. ఆ మానవుడిగా ఈ లోకంలోకి వచ్చి క్రీస్తు ప్రభు, మానవుడా నీవెలా జీవించాలో అని జీవించి చూపించాడు క్రీస్తు ప్రభు. అటువంటి మానవ జీవితానికి అర్థం మనం తెలుసుకోవాలంటే ప్రియులారా, గురువు ఎవరనంటే సేవకుడు. ఆ ఫాదర్ గారి గురించి కొద్దిసేపట్లో చెప్తా. పొగిడే కార్యక్రమం చాలా ఉంది, నేను పొగుడుతా. చాలా ఉంది కాబట్టి వెనకాల ఉన్న సాములు నన్ను క్షమించాలి, కొంచెం టైం ఇవ్వండి. చూడను, తగ్గించమంటారు. హాఫ్ అన్ అవర్ ఎంతైనా టైం ఉంది, అక్కడ టైం ఉంది. ప్రేమైన బిడ్డలారా, ప్రేమికుడు గురువు ఎవరనంటే ప్రేమికుడు. యేసు ప్రభు శిష్యులను పునరుత్థానం తరువాత పేతురుని పిలిచి, నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నానని 3 సార్లు చెప్తాడు. ప్రేమికుడు. ఎవరికి అధికారం ఇవ్వబడుతుందంటే అథారిటీ ఈజ్ గివెన్ టు దోస్ హూ లవ్. ఎవరైతే ప్రేమిస్తారో వారికి అధికారం ఇవ్వబడుతుంది. గురువు, యాజకుడు, సహాయకుడు, ప్రేమికుడు. ఇక గురువు ఎవరనంటే సంఘానికి మనస్సాక్షి. ప్రీస్ట్ ఈజ్ ద కాన్షియన్స్ ఆఫ్ ద కమ్యూనిటీ. మనస్సాక్షి ఏం చేస్తుందంటే ఖండిస్తుంది, ఊరటనిస్తుంది, ఓదార్పునిస్తుంది, ప్రోత్సాహమిస్తుంది, మెచ్చుకుంటుంది, విచక్షణ నేర్పిస్తుంది. గురువు యొక్క బాధ్యత ఇదే. మేము చదువుకుంటున్నప్పుడు జానంపేట సెమినరీలో ఫాదర్ జాన్సన్ పుత్తింపుర అనేటటువంటి ఒక గురువు ఉన్నాడు.
ఆయన గురుత్వం గురించి కొన్ని మాటలు చెప్పాడు. గురువు చెట్టు లాంటి వాడంట. ఆ చెట్టు క్రీస్తు అనేటటువంటి ఆయనలోకి వేళ్లలోను దించుకొని లోతుగా క్రీస్తులోనికి వెళ్తుంది. ఆ కాండము ఎవరు అనంటే ఈ శ్రీసభ గురువులు, ఐక్యంగా బలపడినటువంటి కాండం ఈ గురువులు. ఆ కాండము సంఘానికి స్నేహ హస్తముగా విస్తరించిన కొమ్మలుగా తన సేవలు అందిస్తాడు. యాజకునిగా, వ్యక్తిగత పవిత్రత కలిగినటువంటి వ్యక్తిగా, సంఘ మనస్సాక్షిగా నిలబడినటువంటి గురువు కిషోర్ ఫాదర్ గారు. కిషోర్ ఫాదర్ గారు స్వామిని ఈరోజు తన గురుత్వ 24 సంవత్సరాల జీవితాన్ని వెనకకు తిరిగి చూసి దేవునికి ఒకే ఒక మాట చెప్పటానికి దివ్య బలి పూజ ఏర్పాటు చేసుకున్నాడు. అదే, దేవా నీకు స్తోత్రం. వెనకకు తిరిగి దేవునితో ఒకే ఒక మాట చెప్పటానికి ఉన్నాడు. దేవుడు ఎన్నో ఉపకారాలు ఆయన జీవితంలో చేశాడు. ఉపకారము అంటే ఊ అంటే ఉన్నవాడు, పా అంటే పరిశుద్ధుడు, కా అంటే కరుణామయుడు, రా అంటే రక్షకుడు, ము అంటే మృత్యుంజయుడు. ఉన్నవాడైనా, పరిశుద్ధుడైనా, కరుణామయుడైనా, రక్షకుడైనా, మృత్యుంజయుడైనటువంటి దేవుడు 24 సంవత్సరాల జీవితంలో తాను చేసినటువంటి అద్భుతాలకు, స్వస్థతలకు బదులుగా సంఘము ఎదుట నిలబడి దేవునికి ఒకే ఒక మాట చెప్పడం నిలబడ్డాడు. దేవా, ఇన్ని సంవత్సరాల నా గురుత్వ ప్రయాణంలో నీవు నన్ను కాపాడావే, నీకు స్తోత్రం అని చెప్పటానికి ఈ గురువులందరి సమూహాన్ని, మా అందరిని కూడా పిలిచి మా అందరితో పాటు కలిసి మీ ముందు సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియులారా, ఒక సాక్షిగా నిలబడ్డాడు. సాక్షి అంటే స్వ అంటే సొంత, అక్షము అంటే కళ్ళు. సొంత కళ్ళతో తన జీవితంలో దేవుడు తన గురుత్వ జీవితంలో చేసినటువంటి అద్భుతాలను కళ్ళారా చూసినటువంటి గురువు కిషోర్ స్వామి ఈరోజు దేవునికి చెప్తున్నాడు, దేవా నీకు స్తోత్రం. మేమందరము కూడా ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు కుమ్మరి అని పిలుస్తూ ఉంటాం. మేము మట్టి ముద్దలమే. కుమ్మరి అయినటువంటి దేవుని చేతిలో మట్టి ముద్దలం మేము. మట్టి ముద్ద కుమ్మరితో నేనుండనిలాగా, నేను నీ దగ్గర ఉండను అని కుమ్మరి మాట వినకపోతే ప్రియులారా, ఆ మట్టి ముద్దకు రూపం రాదు. ఆ కుమ్మరి చేతుల్లోనే ఉంటే ఒక రూపాన్ని ఇస్తాడు. అంటే ఒదిగి ఉండేటటువంటి స్వభావం గురువులో ఉండాలి. ఉపోద్ఘాతంలో విజయరాజు స్వామి 3 మాటలు చక్కగా చెప్పారు. నేను చెప్పాలనుకున్న మాటల ప్రసంగంలో కొంచెం కట్ అయిపోయినాయి, ఇక నేను చెప్పలేనాయి. ఫాదర్ గారు తక్కువగానే మాట్లాడతాడు. కొన్నిసార్లు నేను ప్రసంగాలకు వచ్చినప్పుడు ఎక్కువగా పొగుడుతాడేమో అనుకుంటా. ఒక మాటలో బాగా చెప్పారు, వచ్చారు అంటాడు, అంతే. నా స్వార్థం నాకు ఉంటుంది, నేను మనిషినేగా, కొంచెం ఎక్కువగా పొగుడుతాడేమో, బోర్లా గుబ్బుదాం అనుకుంటా. ఏడా ఒక మాటే. మరి ఫాదర్ గారు వచ్చారు, మితభాషి, నవ్వుతాడు చక్కగా. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఫాదర్ గారి గురించి చెప్పాలంటే మానవత్వం, హ్యుమానిటీ, మానవతావాది. నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు ప్రసంగం చెప్పడానికి తెలియదు, కానీ ఆయన సాటి మనిషి పట్ల చూపించేటటువంటి ప్రేమ నేను కూడా కాస్త కోస్తో నేర్చుకున్నా. ఆయనంత ఓర్పు, సహనం నా దగ్గర ఉండదేమో, కానీ కొద్దిగా మాత్రం నేర్చుకున్నా. ఏమిటి అనంటే, నేను రీజెన్సీ చేస్తున్నటువంటి సమయంలో నందిగామ దగ్గర ఉన్నటువంటి డాన్ బోస్కో స్కూల్లో రీజెన్సీగా పనిచేస్తున్నప్పుడు నేను పొలంలోకి వెళ్ళి పనిచేస్తుంటే నన్ను పిలిచి 3-4 నెలల పాటు తన ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెట్టినటువంటి గురువు కిషోర్ ఫాదర్ గారు. ప్రియులారా, చప్పట్లు కొడతారా? ఆయన నాకు అన్నం పెట్టవలసిన అవసరత ఆయనకు లేదు, నేను ఆయన దగ్గర పనిచేయట్లేదు. కానీ మానవత్వం కలిగిన వాడిగా నేను కూడా గురు తర్ఫీదు పొందుకుంటున్నాను అని నా మీద ప్రేమ చూపించాడు. మానవత్వం. రెండవది సమానత్వం.
ఏమిటనంటే వెంట్ర ప్రకటన విచారణలో నేను ఆయన దగ్గర 1 సంవత్సరంన్నర పనిచేశాను. ఎవరిని కూడా వ్యత్యాసంతో భేదభావాలతో చూసేటటువంటి వ్యక్తి కాదు, సమభావం సమానంగా చూస్తాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు కొంతమంది అయితే మనకి గది తాళాలు ఇవ్వరు, కానీ ఫాదర్ గారు వెళ్ళిపోతూ అన్ని ఓపెన్ చేసి నాకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నేను నా గదిలో ఎట్లాగైతే ఉంటానో ఆయన గదిలో కూడా నేను అట్లాగే ఉండేటటువంటి స్వేచ్ఛ ఫాదర్ గారు ఇచ్చారు. తక్కువగా చూసేటటువంటి మనిషి కాదు గురువు ప్రియులారా ఫాదర్ గారు. మూడవది, ప్రేమ కలిగినటువంటి వాడు, అంటే ఆదుకునేటటువంటి స్వభావం. ప్రేమతో తన దగ్గరికి వెళ్తే ఎంతటి వారైనా, ఇక్కడ నుంచి చూడండి, అబద్ధం కాదుగా నిజమేంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి విచారణలు కానీ ఆయన పనిచేసినటువంటి విచారణలో నుంచి వచ్చినటువంటి వారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి ఒకసారి. దిస్ షోస్ వాట్ ఫాదర్ కిషోర్ ఈజ్. అందరూ కూడా చప్పట్లు కొట్టండి. ఆయన పిలవకుండానే ఒక్క మాట ఊరికినే అక్కడ ఒకరిని పిలిచాడంతే. పిలిస్తే ఎంతమంది వచ్చేవాళ్ళు తెలుసా? చాలామంది వచ్చేవాళ్ళు. 25వ సంవత్సరం ముగించే లోపల వస్తారేమో చూద్దాం. అంత ప్రేమ కలిగినటువంటి గురువు ప్రియులారు, ఒక సహాయకుడిగా, యాజకుడిగా, సేవకుడిగా అందరి పట్ల సమానత్వం కలిగినటువంటి వాడిగా చూపించాడు. ప్రియులారా, మేము మట్టి బొమ్మలమే, ప్రభువు చేతిలో మేమందరం కూడా మట్టి ముద్దలమే, ఒదిగిపోయేటటువంటి స్వభావంతో ఉండాలి. అలాగని మేము మట్టి ముద్దలమే అని తెలుసుకొని కూడా మట్టితో బొమ్మ తయారు చేస్తే సరిపోదు, అది కొలిమిలో కాల్చబడాలి. అంటే శ్రమలు. ఫాదర్ గారు తన జీవితంలో అన్ని విచారాలు పనిచేసిన ఆరోగ్యం అటు ఇటుగా అయినప్పుడు దేవుడు మరలా దీవించి ఆయన మళ్ళా మామూలు స్థితిలోకి తీసుకొచ్చి ఒక గొప్ప అద్భుతం చేశాడు. ప్రియులారా, గురువులుగా మేమందరము కూడా మట్టి పాత్రలమే. ఆ గొప్పతనము ఎవరిది అనంటే ఆయనది. నేను అనేటటువంటి పాత్రలో ఏం పోస్తాడో ఆయన ఇష్టం. నేను దాన్ని క్రింద పడకుండా చూసుకోవటమే. హీ నోస్ దట్ వీ ఆర్ ఫ్రజైల్, వీ విల్ బి బ్రోకెన్, స్టిల్ హీ ట్రస్ట్స్ అండ్ ఎంట్రస్ట్స్ హిజ్ వర్క్స్ టు అస్ అండ్ గ్రేసెస్ టు అస్. మేము పగిలిపోతాం, మేము బలహీనులం అని తెలిసిన కూడా దేవుడు మాకు బలాన్ని ఇస్తూ ఉంటాడు, దీవులు ఇస్తూ ఉంటాడు. ప్రియులారా, అటువంటి గురుత్వ జూబిలి చేసుకుంటున్నటువంటి గురువు. చివరిగా ముగించే ముందు ప్రియులారా, రతన్ టాటా గురించి అందరికీ తెలుసు. ఉప్పు నుంచి ఉక్కు వరకు, టాటా సాల్ట్ నుండి టాటా స్టీల్ వరకు అందివేసినటువంటి చేయి రతన్ టాటాది. తనకు వచ్చినటువంటి ఆదాయంలో 67% ఆదాయాన్ని పేదల కోసం ఇచ్చినటువంటి వాడు రతన్ టాటా. రతన్ టాటాను ఒకసారి ఇంటర్వ్యూ చేస్తూ అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, అయ్యా, నీ జీవితంలో ఏదైనా ఒక సంఘటన, ఆనందం కలిగించేటటువంటి సంఘటన ఏదైనా ఉన్నదా అని అడిగితే ఆయన తన జీవితాన్ని 4 దశలుగా విభజించాడు. నా ఆనందం ఎక్కడ దొరుకుతుంది అనుకున్నానంటే సంపదలో దొరుకుతుందేమో అని బోల్డ్ అంత సంపాదించా, కానీ సంపదలో నాకు ఆనందం కనపడలా. 2వ దశ వస్తువుల్లో దొరుకుతుందేమో అని వస్తువులను కొనుక్కున్నాను, కానీ అది తాత్కాలికమే, అసలైనటువంటి ఆనందం దొరకలా. ఇక 3వ దశ పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చాయి. డీజిల్ సరఫరా చేసేటటువంటి దేశాలకు డీజిల్ సరఫరా చేసేటటువంటి అవకాశం వచ్చింది. ఎక్కడైనా ఆనందం దొరుకుతుందేమో అనుకున్నాను, ఎక్కడ కూడా ఆనందం దొరకలా. 4వ దశలో దొరికింది ప్రియులారా. ఏమిటా 4వ దశ అంటే, రతన్ టాటా స్నేహితుడు ఒకసారి రతన్ టాటా, ఇదిగో ఇక్కడ వికలాంగులకు ఒక 200 మందికి కాళ్ళు లేవురా, వాళ్ళు నడవటానికి ఎవరు సహాయం చేయటం లేదు, 200 వీల్ చైర్స్ కావాలి, ఇస్తావా? దాందేముంది, మహాభాగ్యం, ఇస్తాను అన్నాడు రతన్ టాటా గారు. ప్రియులారు, ఇస్తూ స్నేహితుడు అన్నాడు, ఒరే నీకు బోల్డని పనులుంటే నువ్వు ఇచ్చేసేమో, అట్లా కాదు, నీవే వచ్చి వాళ్ళకి ఇవ్వు అన్నాడు. ఆయన వచ్చి సరే అని చెప్పి ఇచ్చిన తర్వాత, ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడూ నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఈ బిడ్డలు ఆ కుర్చీలో కూర్చొని, వీల్ చైర్లో కూర్చొని, ఎప్పుడూ కూడా నవ్వనటువంటి ఆ చిన్నారి బిడ్డలు ఆ కుర్చీలో ఎక్కి కూర్చొని
ఆ వీల్ చైర్ను అటు ఇటు దొర్లిస్తూ వెళుతూ ఆనంద డోలికల్లో మునిగిపోతూ ఉండటాన్ని రతన్ టాటా గారు చూసి ఉబ్బి తబ్బిపోయాడు, ఆనందించాడు. అసలైనటువంటి ఆనందం ఇదా? నేను ఎప్పుడు కూడా ఇంత ఆనందపడలేదు, ఎంత ఆనందమా అని అనుకున్నప్పుడు ప్రియులారా, ఆయన వెళ్ళిపోతూ ఉంటే, రతన్ టాటా గారు వెళ్ళిపోతూ ఉంటే ఒక పిల్లవాడు ఆపి అయ్యా రా, ఆగు, నిన్ను సరిగ్గా చూడనివ్వు, నిన్ను మళ్ళీ 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 చూడాలనిపిస్తుంది. ఎందుకంటే నేను స్వర్గములోకి వెళ్ళినప్పుడు నేను నిన్ను గుర్తుపట్టాలి, నేను స్వర్గంలో చూసినప్పుడు నేను నీకు మళ్ళా థ్యాంక్స్ చెప్పాలయ్యా, అందుకే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, ఒక్కసారి చూడనిస్తావా? ప్రియులారా, మళ్ళీ మళ్ళీ చూసే ముఖమేనా నీది? మళ్ళీ మళ్ళీ చూసే ముఖమేనా నాది అని ఈరోజు ప్రశ్నించుకుంటూ కిషోర్ స్వామి మన ముందున్నాడు. 24 సంవత్సరాల గురుత్వ జీవితం. అన్నా, నిన్ను మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది మా అందరికీ. చప్పట్లు కొట్టండి ప్రియులారా. భౌతిక సహాయము అందించితేనే ఎంత కృతజ్ఞత చూపిస్తుంటే, మరి నీకు జ్ఞాన వెలుగును అందించి దైవ జీవాన్ని అంకురార్పణ చేసి దేవుని వాక్కుతో క్రీస్తు శరీర రక్తాలతో నిన్ను పోషించి నీవు చేసిన పాపాలకు క్షమాపణ ఇచ్చి గాయపడిన నీ మనసుకు ప్రార్థన అనే ఔషధముతో కట్లు కట్టి స్వస్థతనిచ్చి స్వర్గసీమకు దారి చూపిన గురువును నువ్వు గుర్తుంచుకోగలవా? ఆ గురువు ఎవరో కాదు, కిషోర్ స్వామి. ప్రియులారా, అటువంటి గురువును మనందరం కూడా గుర్తుంచుకుంటూ, గురు జీవితం అంటే ప్రియులారా పొగడ్తలు అగడ్తలు. గురుత్వ జీవితం అంటే పువ్వులు రాళ్ళు. గురుత్వ జీవితం అంటే కోలాహలం హాలాహలం. గురుత్వ జీవితం అంటే సన్మానం అవమానం. సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు గురువుని కొన్నిసార్లు గుండెల్లో పెట్టుకుంటారు, కొన్నిసార్లు గుండు సూదులతో పొడుస్తారు. నడిచేవాడు అనుకుంటారు, నలిపేస్తారు. యాజకుడు అంటారు, యాచిస్తాడు, అర్థిస్తాడు. కాపరి ప్రియులారా, మేపరి కాదు, కాసేవాడే, మేసేవాడు కాదు. మేపరి దాపరి అన్న పదాలు లేవు. గురువు కాపరి, కాపరి కాసేవాడే. చివరిగా ప్రియులారా, మనం ఎలాగుండాలంటే, ఒక ఆయనకి నిద్ర వచ్చిందంట, నిద్ర పట్టట్లేదంట. ఫాదర్ గారు ఒక రోజున బాగా ప్రసంగం చెప్పాడు. ఆ తర్వాత రోజు రాత్రి ఫాదర్ గారు పడుకున్నాడంట. ఒక ఆయన ఫోన్ చేశాడంట. ఫోన్ చేసి, స్వామి నిద్ర పట్టట్లేదు అన్నాడంట. ఒరే, నిద్ర పట్టవేంత పడుకోరా అన్నాడంట. నిద్ర పట్టట్లేదయ్యా, నిద్ర పట్టట్లేదు. లేదు ఏదో నిద్ర మాత్రం నేసుకోరా పడుకో అంటే, లేదయ్యా ఏం పని చేయట్లా, నువ్వు పొద్దున ప్రసంగం చెప్పావుగా, అది ఒక్కసారి కాసేపు చెప్పు అన్నాడంట. ఎందుకురా అంటే, నువ్వు ప్రసంగం చెప్తే తన్నుకుంటుంది నిద్ర, కాసేపు ప్రసంగం చెప్పు అన్నాడంట. ఎట్టుంటే మన జీవితం బాగుంటుందా? కాబట్టి ప్రియులారా, ఈరోజు వెండి మనిషి అయినటువంటి కిషోర్ స్వామి కోసం ప్రార్థన చేస్తూ, దేవుడు వారి కుటుంబానికి కావలసిన దీవెనలు అందించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం.